రైట్. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. ఏంది ఆ దినం అంటే ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. బ్యాండ్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, చేతులకి గిఫ్ట్లు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, పార్టీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఈ దినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేసుకునే ఈ రోజుని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మనం ధ్యానం చేయాలని నేను అనుకుంటున్నా. ఈరోజు ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మనం చదివాం బైబిల్లో, ఆయన పేరు పేతురు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి ఆ ప్రత్యేకమైన వ్యక్తి, ఆయన పేరు పేతురు. బాగా వినాలి. యేసు ప్రభు 12 మంది శిష్యులని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. 12 మందిని. ఆ 12 మందిలో పేతురు కూడా ఒకతను. అయితే ఈ 12 మందికి దక్కని భాగ్యం, ఈ 12 మందికి దొరకని భాగ్యం ఒక్క పేతురుకే దొరికింది. 12 మందికి దొరకలా భాగ్యం, ఒక్క పేతురుకే దొరికింది. ఏందా భాగ్యం అంటే, పేతురు దేవుని దగ్గర నుంచి పొందుకొనిన 3 దీవెనలు లేదా 3 ఆశీర్వాదాలు. ఏంటో తెలుసా? 3 చదువుదాం, చూడండి. ఏంటా 3? 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరికి దక్కని భాగ్యం, ఏ శిష్యుడికి దొరకని భాగ్యం పేతురికి ఏం దొరికిందంటే, పేతురా నువ్వు బండవు, పేతురా నువ్వు బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. హల్లెలూయా. మనం ఏదైనా కట్టుకోవాలంటే కదిలే దాని మీద కడతామా, కదలని దాని మీద కడతామా? కదిలే దాని మీద కడతామా? కదిలే దాని మీద కట్టలేము. ఒకవేళ కట్టినా అది నిలబడదు. మరి దేని మీద కట్టాలైతే? కదలని దాని మీద కట్టాలా? ఇప్పుడు పేతురు ఒక బండ, అంటే ఒక స్థిరమైనటువంటి వాడు. అందుకని యేసయ్య అన్నాడు, పేతురా నీ మీద నా సంఘాన్ని కడతా. మరి శిష్యుల్లో ఎవరికైనా దక్కిందా ఈ భాగ్యం? లేదు, ఒక్క పేతురికే దక్కింది. అది మొదటిది. రెండోది చూద్దాం, చూడండి. 19వ వచనం. రెండవది చూద్దాం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఇది రెండోది. పేతురికి దొరికినటువంటి మహాభాగ్యం. ఏందా భాగ్యం అంటే, పేతురా నీకు పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి నీకు ఇస్తున్నా అంటాడు. హల్లెలూయా. చెప్పాలా మనసారా? హల్లెలూయా. మనసారా చెప్పండి హల్లెలూయా. ఏమా నువ్వు తాళపు చెవి, తాళం ఎవరికైనా ఇస్తాం మనం? తాళమా ఇస్తామా? వెనకుండే వాళ్ళు చెప్పండి. మీరు ఎవరికైనా తాళం ఇస్తారా? మీ ఇంటి తాళం, మీ బీరువా తాళం, బీరువా లోపల ఉండే లాకర్ తాళం, మీ బైక్ తాళం ఇస్తారా? కొంతమంది ఏం చేస్తారంటే, ఓయమ్మో తాళం ఇచ్చినామంటే వాళ్ళు ఏం చేస్తారేమో చెప్పేసి తాళాన్ని మెడకేసుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు, లేరా? మాట్లాడుకేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, లేరా? నేను కూడా వేసుకొని ఉన్నా తాళాన్ని, నిజంగానే. ఎందుకంటే తాళం ఇస్తే ఏమైనా చేస్తారేమో, ఏమైనా ఎత్తుకెళ్ళిపోతారేమోనని అంత జాగ్రత్తగా ఉంటాం కదా మనం తాళం దగ్గర. మరి తాళం ఒక మనిషి చేతిలో పెడుతున్నాడు అని అంటే, ఆ మనిషి ఎలాంటి వాడు ఇంటే తాళం చేతిలో పెడతాడు? నమ్మకమైనడే కదా, కాదా? యేసయ్య అన్నాడు, నీకు పరలోక రాజ్యము యొక్క తాళం చెవి నీకు ఇస్తున్నాడు పేతురు అన్నాడు. అబ్బా పేతురా, ఏంది నువ్వు పరలోక రాజ్యము తాళం చెవి నీ కాడ ఉందా? ఎస్, నా కాడే ఉంది, దేవుడు నాకు ఇచ్చాడు. ఇది రెండోది. ఫస్ట్ ఇదేంది? నీ మీద నా సంఘాన్ని కడతా, అది ఫస్ట్ దీవెన, ఆశీర్వాదం. రెండోది ఏంది?
పరలోక రాజ్యం యొక్క తాళం చెవి నీకు ఇస్తా, అది రెండోది. మూడోది ఇంకా అద్భుతమైంది, మూడోది ఆ వచ్చిన మళ్ళీ కంటిన్యూ చేద్దామా? 19వ వచనాన్ని. పరలోక నీకు ఇచ్చేదను. ఇప్పుడు చూడండి, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పిదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. మూడవ దీవెన ఏంటంటే, నువ్వు దేన్నైతే భూమి మీద బంధిస్తావో దానిని నేను పరలోకంలో బంధిస్తా, నువ్వు భూమి మీద దేన్నైతే విప్పుతావో దానిని నేను పరలోకంలో విప్పుతా. ఇప్పుడు కొన్నిసార్లు మనం బంధిస్తాం కదా, ఏమని బంధిస్తామంటే ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా అయినా ఈ బిడ్డకి శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, సైతానుడు బంధించేస్తున్నాడు, యేసు నామములో ఆ సైతానుడిని బంధించండి అని ప్రార్థన చేయవా? చేస్తావా? చేయవా? లేకపోతే సైతానుడు బంధించేస్తున్నాడు ప్రభువా, ఈ బంధకాలని తెంచండి ప్రార్థన చేయవా? చేస్తావా? చేయవా? నేను అంటాను, నిజంగా నువ్వు బంధించావు కదా, మరి సైతానుడు బంధించబడ్డా? లేదా నువ్వు విడిపించడైనా అని అన్నావు కదా, మరి విడిపించాడా? డౌట్ మనకు. కానీ పేతురుకి అంటాడు దేవుడు, పేతురా నువ్వు బంధించు, నేను బంధిస్తా, నువ్వు విప్పు, నేను విప్పుతా. అంటే నీ నోటితో నువ్వు ఏదైతే మాట్లాడతావో, నీ నోటితో నువ్వు ఏదైతే చెప్తావో దానిని నేను చేస్తానన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. మా ఇది అద్భుతమైన వరమా కాదా? కాదా? ఇప్పుడు నా నోటితో ఏదంటే అది అయిపోతుందంటే అద్భుతమైన వరమా కాదా? ఆ వరం ఎవరికి ఇచ్చాడు దేవుడు? పేతురుకి ఇచ్చాడు. చూడండి, నేను అదే అంటున్నా, ఈ 12 మంది శిష్యులలో ఎవరికి దక్కని భాగ్యం, ఎవరికి దొరకని భాగ్యం, ఎవరికి ఇవ్వని భాగ్యం యేసయ్య ఒక్క పేతురికే ఇచ్చాడు. అసలు ఈ 3 ఎంత అద్భుతమైనవో చూడండి. ఆయన మీద సంఘాన్ని కట్టడం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయన చేతికే ఇవ్వడం, ఆయన నోటితో ఏది చెప్తే దాన్నంతా దేవుడు చేయడు. ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో. ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, ప్రభువా ప్రభువా ఏం చూసావు ప్రభువా పేతురులో, ఏం చూసావు ప్రభువా పేతురులో? అన్ని అంత అద్భుతమైనటువంటి 3 వరాలు ఇచ్చావే పేతురికి, ఏం చూసావు ప్రభువా, ఏం చూసావు, ఏం నచ్చింది ప్రభువా అని అంటే దేవుడు అంటాడు, బిడ్డా పేతురుని నేను అంతగా హెచ్చించడానికి, పేతురుని నేను అంతగా దీవించడానికి పేతురులో నాకు నచ్చినటువంటి ద బెస్ట్ క్వాలిటీలు 3 ఉన్నాయిరా, ఆ 3టిని చూసి ఈ 3 వరాలు పేతురికి నేను ఇచ్చానంటాడు దేవుడు. ఎస్, నేను కూడా అంటాను, దేవుడి చేత నువ్వు కూడా దీవించబడాలంటే, దేవుని మందిరంలోకి వచ్చినటువంటి నా ప్రియ బిడ్డ, ప్రియ దేవుని సమాజమా, నీవు కూడా దేవుని చేత దీవించబడాలంటే, మెండైన దీవెనలు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే పేతురులో ఉన్నటువంటి ద బెస్ట్ క్వాలిటీలు మనలో కూడా ఉండాలా, పేతురులో ఉన్నటువంటి లక్షణాలు మనలో కూడా ఉండాలా. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఏమున్నాయి పేతురులో? ఏమున్నాయి పేతురులో? ఏమి చూశాడు పేతురులో దేవుడు? రండి వాక్యంలోకి వెళ్దాం. ఏమి చూశాడు పేతురులో దేవుడు? లోకాసు వార్తకు వచ్చేయండి, 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయానికి రండి. 1 నుంచి 7 వచనాలు మనం చదవాలా. 1 నుంచి 7 వచనాలు. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరేతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణీలను చూచెను. జాలరుల వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండిరి. ఆయన దోణిలో సిమోనుదైన ఒక దోణి ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో ఉన్న జన సమూహంను బోధించెను. ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోణిని లోతులకు నడిపించి చేపల పట్టకు వల వేయడని సిమోనుతో చెప్పగా, ఇప్పుడైనా చదవండి 5-6 వచనాలు. మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది. ఆమేన్, హల్లెలూయా. మనసారా హల్లెలూయా. పేతురంట వేటకి వెళ్ళాడంట ఒకసారి, బాగా వినండి. రాత్రంతా వేటాడాడంట, ఒక్క చేప కూడా పడలేదంట పేతురికి. రాత్రి అంతా ఏటాడితే యేసు ప్రభు వచ్చి, పేతురా
నీ ధోనిని నాకు ఇస్తావా? నేను నీ ధోనిలో ఎక్కాలా? నీ ధోనిలోకి నేను రావాలా? నేను వచ్చి జన సమూహానికి నేను బోధించాలా అని పేతురుని అడిగితే పేతురు అంటాడు, రాయ్యా నా ధోనిలోకి రాయి అని ధోనిలో యేసుప్రభుని ఎక్కించుకున్నాడు. యేసుప్రభు జనాలకు బోధించిన తర్వాత బయటకు వచ్చి యేసుప్రభు ఒక మాట అన్నాడు, పేతురు నీ ధోనిను లోతుకు నడిపించి అక్కడ వల వేయమన్నాడు. వినాలి, లోతుకు నడిపించి వల వేయమన్నాడు. ఇప్పుడు వస్తా చూడండి పేతురులో ఉన్న బెస్ట్ క్వాలిటీ. అంటే ఇప్పుడు పేతురు ఏమన్నాడు? 5వ వచనం, సిమోను అంటే పేతురు, ఏలినవాడా అమ్మా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని. చూడండి ఏం చెప్తాడు, అయ్యా రాత్రంతా మేము చేపలు పట్టామయ్యా, ప్రయాస పట్టామయ్యా, ఒక్క చేప కూడా దొరకలా. ఇప్పుడు వస్తుంది ఇంపార్టెంట్ మాట, అయినను నీ మాట చొప్పున అది 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 నీ మాట చొప్పున వల వేస్తామయ్యా. ఉన్నారా ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఒక చేప కూడా పడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నీ మాట చొప్పున, అది గుర్తుపెట్టుకొని, నీ మాట. ఎవరి మాట చెప్తా కదా, ఎవరి మాట? అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాటకు లోబడి నీ మాటకి విలువిచ్చి ఇప్పుడు మళ్ళీ మేము వలేస్తాం. మనమే ఉంటే ఆ పొజిషన్ లో, ఆ ప్లేస్ లో మనమే ఉంటే, ప్రభువా ఆటాడి అలిసిపోయినాం ప్రభువా, రెక్కల నొప్పులు ప్రభువా, నడువుల నొప్పులు ప్రభువా, వాళ్ళన్నీ చేదేసాం ప్రభువా, కడిగేసాం ప్రభువా, మళ్ళీ నువ్వు పోయి వాళ్ళ మేము రాత్రి అంతా పడని చేపలు ఇప్పుడు ఎట్టబడతాయి ప్రభువా అనుండే వాళ్ళు మేము. మనం ఉండుంటే ఎక్కడ పేతురు ప్లేస్ లో. కానీ పేతురు అంటాడు, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు, నీ మాట చొప్పున పోయి వల వేస్తామన్నారు. నీ మాట చొప్పున పోయి వల వేస్తాన్నారు. యేసయ్య మాట చొప్పున లోతుకు పోయి వల వేస్తేనంట విస్తారమైన చేపలు పడ్డాయంట. 1 కాదు 2 కాదు, ఆ కింద వచ్చిన చూస్తే 2 ధోనిలు మునిగిపోయాయి. స్తోత్రం. అంటే 2 పడవల నిండా చేపలు పడ్డాయి. వా, ఎన్ని పడవలు చెప్పండి ఓ ఎన్ని పడవలు వేసింది? ఒక్క వాలే. పడిన చేపలు ఒకసారి ఊహించుకోండి, 2 పడవలంటే 2 పడవలు నిండా చేపలంటే ఊహించుకోండి. పేతురికి ఆశ్చర్యం, అరే ఇదంతా వేసాం మేము వలలు రాత్రి, కానీ ఒక్క చేప కూడా పడలేదే. ఇదేంద్ర ఇది? యేసుప్రభు చెప్పగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే బాగా వినాలా. పేతురు గారిలో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మొదటి పాఠం, క్రైస్తవుడు దేవుని మాటకు లోబడాలా. నువ్వు దేవుని బిడ్డగా, నువ్వు దేవుని నమ్ముకున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మాటకు లోబడి తీరాల్సిందే. నువ్వు లోబడినప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి మొదలు పెడతాడు. నువ్వు లోబడినప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి మొదలు పెడతాడు. నువ్వు లోబడినప్పుడే దేవుడు నీ జీవితంలో మహత్కారి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసేదానికి పూనుకుంటాడు. ఆయన కార్యాలు నీ జీవితంలో చేయాలంటే నువ్వు లోబడడం నేర్చుకోవాలా, ఆయన మాటకు లోబడడం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఎవరి మాటకి? నిన్న ఒక పాస్టర్ గారిని పిలిచాం మనం చర్చిలోకి. ప్రసంగం చెప్తాం, ఒక ఉపమానం చెప్పాడు. గంగనపాలెంకి వచ్చిన వాళ్ళు నిన్న ప్రసంగం చెప్తాం, ఒక ఉపమానం చెప్పాడు. ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక పాస్టరు ఏటకు పోయారంట. ఒక జింకను కొట్టినారంట, చచ్చిపోయిందంట జింక. దెబ్బ ఎక్కడా కనపడలేదంట. ఒరే దెబ్బ ఎక్కడా లేదే, ఇది ఎట్ట చచ్చిపోయిందిరా అని బాగా పరిశీలన చేస్తానంట. కొట్టిన బాణం ఈ చెవులో నుంచి ఆ చెవులోకి వెళ్ళిపోయిందంట దూరుకొని. అప్పుడు అన్నాడంట లాయరు, ఖచ్చితంగా ఇది పాస్టర్ వేసిన బాణమే అన్నాడంట. ఎవరు వేసిన బాణం? అంత కరెక్ట్గా ఎడ చెప్తున్నావు అంటే
పాస్టర్ బాగానే వేసాడు కాబట్టి పాస్టర్ చెప్పే మాటలు కూడా జనాలు ఏం చేస్తారంటే ఈ చెవితో వదిలేస్తారు. ఈ బాణం కూడా పాస్టర్ వేసింది కాబట్టి ఈ చెవిలో నుంచి ఒరే ఎట్ట కల్పించినారు. దేవుని మాటలు మీకు అరిసి చెప్తుంటే, దేవుని మాటలు మీకు బల్లగొద్ది చెప్తుంటే చాలా మందికి అదొక నిర్లక్ష్యం, కేర్లెస్. కానీ నేను మీకు చెప్పే మాట ఏంటంటే, దేవుని మాటకు లోబడినప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు నిరాశలో ఉన్నా గానీ నీ నిరాశని దేవుడు తీసేసి నీకు ఆనందాన్ని ఇస్తాడు. చేపలు పడలేదని నిరాశలో ఉన్నాడు కదా, కాదా? దిగుల్లో ఉన్నాడు కదా, అరే నేను ఇంటికి పోతాను, నా భార్య ఎదురుగ్గా వస్తుంది, నా పిల్లకాయలు ఎదురుగ్గా వస్తారు, ఏమి ఇవ్వాలి నేను వాళ్ళకి, ఏం పెట్టాలి వాళ్ళకి, రాత్రంతా కష్టపడ్డ చేప దొరకలేదే, నిరాశ దిగుల్లో ఉన్నాడు. యేసయ్య ఒకే ఒక్క మాటతో దిగులు బాగుంకొట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిరాశ బాగుంకొట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఏడుస్తుంటే ఆ ఏడుపుని నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు. ఎన్ని నీ జీవితాలు జరగాలంటే దేవుని మాటకు క్రైస్తవుడు లోబడాలా. పేతురు కూడా దేవుని మాటకు లోబడ్డాడు. మా యోనా గురించి మీకు తెలుసు కదా, కాళ్ళు చేతులు గట్టి మరీ వేసేసారు యోనాని. ఎక్కడ? సముద్రంలో. బాగా వినాలా. చచ్చిపోయాడా బ్రతికాడా? ఓ ఫ్రీగా మాట్లాడండి. చచ్చిపోయాడా బతికాడా? ఎట్ట బతికాడు? ఎట్ట బతికాడా? చేపొచ్చి మింగేసింది. కరెక్టేనా? ఇప్పుడు చేప ఎప్పుడైనా మింగేటప్పుడు మీరు చూసారా? చూడలా? పోనీ మనం మింగేటప్పుడైనా మీరు మింగేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? మీరు మింగేటప్పుడు అరే చూసుకోలా? మనం ఎట్ట మింగతామా? అసలు ఉన్నారా లేరా? మనం ఎట్ట మింగతామని చెప్తున్నా. కానీ మింగేటప్పుడు ఏం చేస్తాం? మనం మింగక ముందు నవ్వుతాం. అది దేవుడు పొల్లు ఎందుకు ఇచ్చాడంటే, ప్రతి జీవికి ఇచ్చుంటాడు కదా. పొల్లు ఎందుకు ఇచ్చాడంటే, ముందు పొల్లుతో నవ్వులి, ఆ తర్వాత ఇప్పుడు తిమింగలం ఎవరిని మింగింది? యోనాని మింగింది. ఏం చేస్తుండాలి ముందది? నవ్వలకు పోయినా సింపుల్ గా అట్ట పుల్లుతో పట్టుకొని ఇట్లా ఉండాలా, కాదా? చేపలకు అదే జబ్బు. తినేటప్పుడు గమ్ముకు తినవయ్యి. కావాలంటే మీరు గమనించండి, గొట్ల చేపలు మనకు కనబడుతూ ఉంటే తినేటప్పుడు గమ్ముగా తినవయ్యి ఇదిలించుకొని తింటుంటాయి. ఇదిలిచ్చిందా యోనాని? ఒకవేళ నేను అంటాను, ఇదిలిచ్చుంటే పరిస్థితి ఏంది? చచ్చిపోయి ఉండేవాడు. ఇంకొకటి, యోనా ఎన్ని రోజులు ఉన్నాడు చేప కడుపులో? 3 రోజులు ఉన్నాడు. ఈ 3 రోజులు చేప ఏమైనా తినిందా అంటే, యోనాని మింగిన తర్వాత ఏమైనా తినిందా? తినలేదా? తినిందా? ఎందుకు తినలేదు? ఇప్పుడు మనం బువ్వ తిన్నాము, నీళ్లు తాగాము. ఈ నీళ్లు పోయి ఎవరి మీద పడతాయి? అన్నం మీద పడతాయి. ఇప్పుడు కడుపులో ఎవరున్నారు? యోనా ఉన్నాడు. ఇప్పుడు యోనాని తినిన తర్వాత ఇంకేదన్నా తినింది అనుకో చేప, ఇప్పుడు ఇది పోయి ఎవరి మీద పడుతుంది? లోపల ఉండేవాడు పరిస్థితి ఏంది? చచ్చిపోతాడు. కడుపులో ఉన్న యోనా 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. మింగేసిన చేప కూడా ఉపవాసం ఉండింది. తీసుకోపోయి నేనేవే ఆ గట్ల కక్కేదాకా. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా? తిమింగలమా, నవ్వలకుండా ఎందుకు మింగావు? 3 రోజులు ఏమి తినకుండా ఎందుకు ఉన్నావు? అసలు ఏమి నీ కథ అంటే, దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు రా బాబు, దేవుడు నాకు చెప్పాడు, నవ్వలకుండా మింగమన్నాడు, పుండు తగలకుండా మింగమన్నాడు. మింగిన తర్వాత 3 రోజులు ఏమి తినదాకన్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని మాటకు లోబడి నేను ఉపవాసం ఉన్నాను రా 3 రోజులు. చేప, తిమింగలం దేవుని మాటకు లోబడింది. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పరే. ఎవరి మాటకు లోబడింది? ఇంకొంచెం గట్టిగా, ఎవరి మాటకు లోబడింది? ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి
ప్రతి జీవరాశి దేవుని మాటకు లోబడుతుంది. చేపే కాదు, కాకి కూడా లోబడింది. లోబడలా? ఏలియాకి ఆహారం ఎత్తుకుపోయింది ఎవరు? కాకి పీక్కొని తింటారా? పెడతామా? మీకెవరికైనా కాకి వండి పెట్టిందా? పెట్టింది ప్రభు. కానీ తినేదన్నా పెడతాదా? దాని బుద్ధి అంతా ఒకే బుద్ధి. పిల్లోడైనా సరే, చిన్ని బిడ్డ అయినా సరే గీకి మరి పెరుక్కోబోయే దాని చేతుల నుంచి దేవుడు పెట్టించాడుగా. అది కూడా మామూలు భోజనమా? ఏం భోజనం? రొట్టె. అబ్బా, ఆదివారం జబ్బాకయ్యా మాటలు నువ్వు మాకు అంటారా? రొట్టె, మాంసము కాకి తీసుకొచ్చి పెట్టింది. మనం అడగదాం, కాకా ఏంది నీ కథ అని అంటే, నేను నిజంగానే పెట్టను, నా మనసు పెట్టే మనసు కాదు, ఆయన చెప్పాడయ్యా నాక. ఎవరా? ఆయన చెప్పాడయ్యా. ఆయన నా దాసుడు ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, కరువులో ఉన్నాడు, నువ్వు పో అంటే, ఆయన చెప్పిన తర్వాత మేము చేయకపోతే ఏం బాగుంటది? ఆయన చెప్పిన తర్వాత ఆయన మాటకి మేము లోపడకపోతే ఏం బాగుంటదని ఎత్తుకుపోయి పెట్టినామయ్యా మేము. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి కార్యాలు. దేవుని మాటకు సృష్టి లోబడుతుంది, దేవుని మాటకు గాలి వాన లోబడుతుంది, దేవుని మాటకు తిమింగలం లోబడుతుంది, దేవుని మాటకు పశువులు పక్షులు లోబడుతున్నాయి, దేవుని మాటకు సమస్తము లోబడుతుంది. అన్నిటికంటే మిన్నగా దేవుడు చేసుకున్న మనిషే దేవుని మాటకు లోబడ్డం లేదు పిల్లరా. మనిషే దేవుని మాటకు లోబడ్డం లేదు. ఎంత అల్లారు ముద్దుగా చేసుకున్నాడు దేవుడు మనల్ని. అన్నిటినీ నోటి మాటతో చేసి మనిషి దగ్గరకు వచ్చేసరికి మట్టితో బొమ్మను చేసి నాసికారంధ్రముల జీవాయువుది తన స్వరూపంతో చేసుకున్నటువంటి మనిషి, ఈ మనిషి దేవుని మాటకు లోబడ్డం లేదు పిల్లరా. ఎన్నిసార్లు చెప్పుంటాడు దేవుడు మనకు, ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తుంటాడు దేవుడు మనకు, నువ్వు మారాలా, ఇదిగో నువ్వు పలాని పొరపాటు చేస్తున్నావు, పలాని తప్పు చేస్తున్నావు, పలాని రాంగ్ రూట్ లో ఉన్నావు, నువ్వు సరిదిద్దుకోవాలా, నువ్వు మారాలని ఎన్నిసార్లు చెప్పుంటాడు దేవుడు. ఎన్నిసార్లు దేవుడు చెప్పినా మనం లోబడను గాక లోబడం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది, లోబడని పిల్లలకు శ్రమ. ఒకసారి చెప్పండి ఆ మాట నాతో పాటు చెప్పండి, లోబడిని పిల్లలకు శ్రమ. లోబడితే ఆశీర్వాదం ఉంది, లోబడితే దీవెన ఉంది, లోబడితే దేవుని యొక్క కార్యాలు చూస్తాం. కానీ లోబడని పిల్లలకు శ్రమ. శ్రమ కావాలా, ఆశీర్వాదం కావాలా? ఈడకు వచ్చిన వాళ్ళు ఎవరైనా నాకు శ్రమ కావాలని వాళ్ళు చేతులు చూపించండి. నువ్వు అక్కడ వెళ్తున్నావు పాస్టర్, మేము ఎవరు ఎత్తలేదు, నువ్వు అక్కడికే కావాలేమో చూసుకో. నేను కూడా కోరుకోను. శ్రమలు ఎవరు కోరుకోరు. అందరూ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదమే పొందుకోవాలనుకుంటారు. ఆశీర్వాదం కావాలంటే మనం దేవుని మాటకు లోబడడం నేర్చుకోవాలా. ఒక మంచి మాట చూపించిన, ఎఫెసీ పత్రిక రండి, ఎఫెసీ పత్రిక రండి 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. అమ్మా చదువు మాదే. వాక్యం ఏమంటుందంట? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. ఎప్పుడైనా సరే స్త్రీ పురుషునికి ఏం చేయాలంట? లోబడాలా, చెప్పాలా, ఏం చేయాలంట? అమ్మో మాకు ఇష్టం లేదా ఆ మాట చెప్పేదానికంటారా? చెప్పండి, ఏం చేయాలా? లోబడ్డం అంటే చెప్పిన మాట వినాలా. ఏ కుటుంబంలో చెప్పిన మాట వినాలా. మీకు ఒక సర్కిల్ చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. భార్య భర్తకు లోబడాలా, భార్యాభర్తలకు పిల్లలు లోబడాలా, భార్యాభర్తలు పిల్లలు అందరూ కలిసి దేవునికి లోబడాలా. స్తోత్రం చెప్పండి. బాగుందా? భార్య భర్తకు లోబడాలా, భార్యాభర్తలకు పిల్లలు లోబడాలా, భార్యాభర్త పిల్లలు
అందరూ కలిసి దేవునికి లోపడాలి. అది కథ. ఏ ఒక్కరు మిస్ అయినా సరే అక్కడ గందరగోళమే ఉంటది. ఏ ఒక్కరు మిస్ అయినా సరే అక్కడ గందరగోళమే ఉంటది. ఒక మాట చెప్పనా మీకు, ఇంతకు ముందు రోజుల్లో ఫోక్స్లు వస్తున్నాయి బండ్లకి, సైకిళ్ళకి. ఇప్పుడు కూడా ఫోక్స్లు లేవా? ఫోక్స్లన్నీ కరెక్ట్ గా ఉంటే చక్రం కూడా కరెక్ట్ గా పోతుంది. ఒక 2 ఫోక్స్లు ఇరిగిపోయినాయి అనుకో, ఇప్పుడు చక్రం ఎటపోతుంటదా? బాగా బాధ్య పోయేదానికేమో ఆ ఇరిగిపోయిన ఫోక్స్లు కనుక వచ్చేసరికి ఇట్లా అంటది. ఎందుకు అంటుందంటే అది చెప్తుంది, ఇదిగో ఇక్కడ కరెక్ట్ గా లేదు అని. కుటుంబంలో కూడా ఎక్కడైతే కరెక్ట్ గా లేదో ఆ మనిషి దగ్గరకు వచ్చేసరికి ఆ కుటుంబం వణకుతుంటది, ఆ కుటుంబం దెబ్బతింటుంటది, ఆ కుటుంబం ఇబ్బంది పాలవుతుంటది. అందుకే నేను చెప్తున్నాను, కుటుంబ వ్యవస్థ మంచిగా ఉండాలి అంటే అందరూ లోబడేటువంటి గుణం ఉండాలా. దేవునికి లోబడే గుణం ఉండాలా. దేవుని మాట అంటే ఆ మాటకు లోబడే గుణం ఉండాలా. దేవునికి స్తోత్రం. పేతురు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ మంచి అనుభవం ఏంటంటే, మంచి గుణపాఠం ఏంటంటే, అయ్యా నీ మాట చొప్పున వల వేస్తామన్నాడు. వల వేశాడు, విస్తారమైన చేపలు పడ్డాడు. పేతురు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్ ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడాలి. చెప్పండి, పేతురు దేవుని మాటకు, కాబట్టి మనం కూడా దేవుని మాటకు లోబడాలి. హల్లెలూయా. రెండోది, పేతురులో నుంచి మనం ఏం నేర్చుకోవాలా? రెండోది, మత్తయి సువార్తలోని 14వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్తలోని 14వ అధ్యాయానికి రండి. 26వ వచనం కాడి నుంచి కొన్ని వచనాలు చూద్దామా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం కాడి నుంచి కొన్ని వచనాలు చూద్దామా? ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసింది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఇది మంచి లెసన్ వస్తుంది. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. గాలి తుఫాన్లో శిష్యులు దొరికిపోయారు ఒకసారి. యేసు ప్రభు గాలి తుఫాన్లో దొరికిపోయినటువంటి శిష్యుల్ని కాపాడేదానికి నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి యేసయ్యని చూసి పడవలో ఉండే శిష్యులు అనుకుంటున్నారు, ఒరేయ్ ఈ తుఫాన్లో మనం చచ్చిపోతామని మనం అనుకుంటున్నామో, ఈ తుఫాన్లో నుంచి ఎట్టొకట మనం బతికినా సరే ఎదురుగ్గా భూతం ఒకటి వస్తుంది, దెయ్యం ఒకటి వస్తుంది. ఇంతకు ముందు ఈ తుఫాన్లో ఎంతమంది చచ్చిపోయారో మనకు తెలియదు కదా. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరో ఒక దెయ్యం అయిపోయి వస్తున్నారు. ఈ ఖచ్చితంగా తుఫాన్లో నుంచి మనం బయటపడ్డా సరే ఈ దెయ్యం చేతిలో మనం ఖచ్చితంగా చచ్చిపోతాం అనుకుని భయపడుతున్నారు. అరే కాపాడాలని నేను వస్తా ఉంటే శిష్యులు భయపడుతున్నారని చెప్పి యేసు ప్రభు అన్నాడు, శిష్యులారా భయపడకుడి, నేనే అన్నాడు. ఏమన్నాడు? ఆ నేనే అనే మాట అనేది ఎవరు? కేవలం యేసయ్య ఒక్కడే నేనే అన్నాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా అన్నాడు. హల్లెలూయా. పేతురుకి ఏముందంటే ఒక గుడ్డి నమ్మకం. భూమి మీద మా చేత ఎన్ని పనులు చేపించాడు యేసయ్య, అలాగే ఈ నీళ్ళ మీద కూడా నడిపిస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో నీళ్ళ మీద నేను కూడా నడుస్తానంటే, ఇప్పుడు ప్రభు అన్నాడు, పేతురా రా రా. దిగేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. గాలిని చూచాడంట, మునిగిపోతున్నాడు. గాలిని చూచి, ఇక్కడ వస్తుంది మన రెండో లెసన్. గాలిని చూచి మునిగిపోతున్నాడు. అక్కడ వచ్చిన లెసన్ ఏంటంటే, అప్పుడు ఆ మాట ఒకసారి చదువుదాం. 30వ వచనం.
గాలిని చూచి ఆ, భయపడి ఆ, మునిగిపోసాగి ఆ. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. అది ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. కేకలు వేసిన ఒక్కసారి కేక వేయండి. ఈ కేక వేయండి, ప్రభువా నన్ను రక్షించని కేక వేయండి. రెడీ స్టార్ట్. ప్రభువా నన్ను రక్షించు. ఓయమ్మో, ఏం అంత సప్పంగా ఉన్నారా? సరే, చిన్ని చిన్ని మాటలు చెప్దాం. ప్రభువా, నాకు గొంతు బాగలేకపోయినా అరుస్తున్నా, మీరేం అరవడంలా. ప్రభువా నన్ను రక్షించు. ఇంకొకసారి, ప్రభువా నన్ను రక్షించు. ఇంకొకసారి, రెడీ స్టార్ట్. ఇంకొకసారి. నేనేం చెప్తున్నానంటే, సముద్రం మీద యేసు ప్రభువు ఉన్నాడు, వెనక పడవలో శిష్యులు కూడా ఉన్నారు, లేరా? ఎంతమంది ఉన్నారు మా పడవలా? 11 మంది. అంటే ఒకడు నీళ్ళ మీద ఉన్నాడు కదా. 12 మంది శిష్యుల్లో 11 మంది ఎక్కడ ఉన్నారు? పడవలో ఉన్నారు. యేసయ్య ముందర ఉన్నాడు, మధ్యలో పేతురు ఉన్నాడు. బాగా వినండి, మనకు ఒక సామెత ఒకటి గుర్తున్నది మనకు. ఏంది ఆ సామెత అంటే, మనం ఎప్పుడైనా సరే 10 మంది పోయే దారిలో పోవాలా కదా, ఒక్కరం పోయే దారిలో పోతావా? ఇప్పుడు ఓట్లు వేసేదానికి మీ కాడికి ఒక్కడే వచ్చి అడిగాడు అనుకో, అయ్యా నాకు ఓటు వేయండి అయ్యా అన్నాడు అనుకో, వేస్తారా? ఎందుకు వీరు వీడి వెనక ఎవరు లేనట్టు ఉన్నారు, వీడికి ఎందుకు ఓటు వేసేది అంటారు. మరి ఓట్లు వేయాలంటే జనాలను తీసుకురా. అందుకనే కదా డబ్బులు ఇచ్చి ఈసారి బంగారం అంట కాసుకోండి. మగోళ్ళకి ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయిందిలే, ఆడవాళ్ళని బుట్టలో పడేసేదానికి ఈసారి ఆశలు పెడితే లొంగిపోకుండా జాకెట్లకి చీరలకి బంగారం, అది ఏమో పెద్ద బంగారం అనుకున్నారు కదా. 10 మంది పోయే దారిలో పోవాలంటారు అందరూ. 10 మంది పోయే దారిలో పోవాలంటారు. పడవలో 11 మంది అనుకున్నారు, ముందర ఒక్కడే యేసయ్య ఉన్నాడు. కానీ పేతురు వెనక వాళ్ళ వైపు చూడలా. ఎవరి వైపు చూశాడు? ముందర ఉన్న దేవుని వైపు చూసి ప్రభువా నన్ను రక్షించు అంటున్నాడు. ప్రభువా నన్ను రక్షించు అంటున్నాడు. అంటే ఆపద వచ్చినప్పుడు మనము చూడాల్సింది మనుషుల వైపు కాదు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం చూడాల్సింది దేవుని వైపు చూడాలా. స్తోత్రం చెప్పండి. మనకుండే పెద్ద జబ్బు ఏంటంటే, కష్టం ఏదైనా వచ్చిందనుకో, మా అన్న ఉన్నాడులే నన్ను చూసుకునేదానికి, మా తమ్ముడు ఉన్నాడులే నన్ను చూసుకునేదానికి, మా మామ ఉన్నాడులే నన్ను చూసుకునేదానికి, నాకేమి దిగులా, నాకు ఓళ్ళు ఉండారు వీళ్ళు ఉండారు, అయ్యో నా కర్మ. అవసరానికి ఒక్కడు కూడా నీ దగ్గరకు రాడు, నిన్ను ఆదుకోడు, నీకు సహాయం చేయడు. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలంట? చెప్పండి, ఎవరి వైపు? దేవుని వైపు చూడాల. పేతురు అదే చేసింది అక్కడ. ప్రభువా నన్ను రక్షించు. ఇప్పుడు వెనక 11 మంది ఉన్నారు కదా, అందరికీ తొందరగా రారా, పడవని తోలరా ఇట్ట, లేకపోతే ఇంకొకరు ఉన్నాడు తోలా, నువ్వు గమని రారా అని అనలా. ఏమన్నాడంటే, యేసు ప్రభు సై చూసి, యేసయ్యా ప్రభువా నన్ను రక్షించు. నీకు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎవరి సై చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావా? చూడబాక, మనుషుల వైపు చూడబాక. ఎందుకు చూడబాకంటే, ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 108వ కీర్తన చూడండి. 108వ కీర్తన 108వ కీర్తన 12వ వచనం చూద్దామా. మనుషుల సహాయము వ్యర్థము, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. చాలు ఫస్ట్ లైన్ ఉందమ్మా ఆ మాట కదా. ఫస్ట్ లైన్ ఉంది చూడండి, మనుష్యుల సహాయము వ్యర్థము. ఇంకొక మాట చూడండి, 118వ కీర్తన 8వ వచనం. ఇంకొక మాట, 118వ కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే, అసలు భలే ఉంది ఆ మాట కదా. నాతో పాటు చెప్తారా? మనుష్యులను నమ్ముకొనుట కంటే. గట్టిగా చెప్పండి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే
యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులు నీ రాజుల్ని నమ్ముకోవడం కంటే ఎవరు నమ్ముకోవడం మేలంట. ఇప్పుడు చెప్పండి, ఎందుకు నమ్ముకోకూడదని అంత స్పష్టంగా బైబిల్ చెప్తుంది? ఎందుకు మనుషులు నమ్ముకోకూడదని చెప్తుంది? ఎందుకు చెప్తుంది? ఎందుకో? ఎందుకంటే మనుషులు మారిపోతారు నాన్న. అందుకని మనుషులు మారిపోతారు. అవునా కాదా? మరి చెప్పండిరా, అవునా కాదా? మాట్లాడండి, అవునా కదా? ఒకసారి ఒక అక్క మా ఆటోలో ఎక్కింది. మా అమ్మ వెనక సీట్లో కూర్చోంది, నేను ఆటో తోలుతా ఉన్నా. ఆమె కూడా ఎక్కింది. నన్ను కనుక్కోవాలి, మా అమ్మను కనుక్కునింది. మా అమ్మ పేరు సావిత్రమ్మ. సావిత్రక్క అబ్బాయా అంటున్నాడు. అన్నది అంటే నన్ను, అంటే కొడుక, నీ కొడుక? నేను అవునమ్మా అబ్బాయే. అబ్బాయా నేను నీకు తెలుసా? నేను నా తెలీదక్క అన్న. చిన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని బొమ్మ పెట్టిన దాన్ని నేనే. నిన్ను ఎత్తుకొని సాకాను. అప్పుడు నీ బొగ్గలు ఎట్టున్నాయి, అప్పుడు నువ్వు ఎట్టున్నావు. ఇంకొక మాట కూడా చెప్పింది, కాలువ మీద పెట్టి బొమ్మ పెట్టి నీళ్లు తేవడానికి పోయిందంట, దబ్బని కాలంలో పడిపోయానంట. అప్పుడు మా అమ్మ వచ్చేసరికి కాకతావులంట నన్ను. ఇన్ని భయంకరాలు జరిగాయా? ఇట్ట సాకారా నన్ను? ఆమె ఏమంటుందంటే, ఎంత మారిపోయాడో. ఎందుకు మారిపోవా? ప్రశాంత్ ఎట్టున్నాడు చిన్నప్పుడు? ఉన్నాడమ్మా. ఇప్పుడు మారిపోతా. మనిషి అంటేనే మారిపోయేవాడు నాన్న. ఈరోజు నువ్వు లేకపోతే నేను ఉండలేనంటాడు. అదే మనిషి కొద్ది రోజులకి నువ్వు ఉంటే నేను ఉండలేనంటాడు. ఈ రోజు నువ్వు నా ప్రాణం అంటాడు, రేపు ఒక రోజు నువ్వు ఉంటే నా ప్రాణం తీసుకుంటాను అంటాడు. అవునా కాదా? ఎంతమంది అంటే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, మా పాస్టర్ చెప్తే వినాలయ్యా వాక్యమా. మా సంఘస్థులు చాలా మంది, మా పాస్టర్ చెప్తే వినాలయ్యా వాక్యమా, మా మహేష్ పాస్టరే చెప్పాలయ్యా, అంత వివరంగా అంత వివరించి. ఆయన కంటే ఎవరు లేరయ్యా అనేవాళ్ళు ఇప్పుడు చూసి అసలే సహవాసానికి దూరం అయిపోయారు. మారిపోతారు నాన్న మనుషులు. అవునా కాదా? నేను చెప్పింది కరెక్ట్ అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. మనుషులు మారిపోతారు. ఈ రోజున వాడు రేపున్నవాడు తర్వాతనుడు. మనుషులు మారిపోతారు. అందుకనే మనుషులు సహాయం వ్యర్థమని, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని. అందుకనే నేను ఈ మాట మీద ఒక పాట రాశా. గుర్తుందా మీకు? గుర్తుందా? ఈ మాట మీద నేను ఒక పాట రాశా, గుర్తుందా? అసలు మహేష్ పాస్టర్ సంఘస్థులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? అయ్యో, మా సంఘస్థులు ఎవరు లేరా? నేను రాసిన ఒక పాట గుర్తుందా దీని మీద? సరే, నా పాటల షీట్లో 13వ నెంబర్ పాట ఏం పాట ఒకసారి చూస్తారా? 13వ నెంబర్ పాట, నా పాటల షీట్లో 13వ నెంబర్ పాట లేదా? షీట్ కూడా లేదా? కల్లా బంగారు కొండలారా, ఏం పాట? 13వ నెంబర్ పాట. 11 చూడు, 11, 12 చూడు. అది ఏ నెంబర్లో ఉందబ్బా పాట? 12. అది 12వ నెంబర్లో ఉంది పాట. ఒకసారి పల్లవ పడదామా? నమ్ముకుంటినయా నిన్ను, నమ్మదగిన వాడవని, నన్ను విడిచిపెట్టవని. నమ్ముకుంటినయా నిన్ను, నమ్మదగిన వాడవని. ధనమును